సైక్ సిద్ధార్థ్. ఈ మూవీని నేను థియేటర్‌లో అయితే చూడలేదు. రీసెంట్‌గానే ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో, అక్కడ చూసా. సో, చూసేసి ఈ మూవీ మీద నా ఒపీనియన్ నేను మీకు చెప్తున్నా. సో, ఈ మూవీలో యాక్ట్ చేసిందైతే మన నందు. హీరోయిన్ పేరు నాకంతగా తెలీదు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఐ థింక్ వరుణ్ రెడ్డి అనుకుంటా. సో, ఆ డైరెక్టర్‌ది ఇది డెబ్యూ మూవీ. సో, దీనికంటే ముందైతే ఎటువంటి మూవీస్ అనేది ఆ డైరెక్టర్ తీయలేదు. సో, యాహ్! సో, మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మాత్రం కొద్దిగా మూవీ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. లైక్ స్టోరీ అంటే ఇప్పుడు మీకు ఏ విధంగా చెప్పాలి? ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పాత గర్ల్‌ఫ్రెండ్ తోటి ఒకడితోటి లైక్ డబ్బులు పెడతాడు. ఆడేమో మొత్తం వాడిని ముంచేస్తాడు. బిజినెస్‌లో అయితే అది ఇది లేదు అని చెప్పేసి వాడిని అవసరం లేదురా అది ఇది అని చెప్పేస్తాడు. సో, ఇక మళ్ళీ దాని తర్వాత జాబ్ గీబ్ లేకుండా లైక్ మొత్తం డబ్బులన్నీ పోయేటది. సో, ఆడ లైఫ్‌లోకి ఒక అమ్మాయి వస్తది. సో, మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం స్టోరీ. ఓకే. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం కొద్దిగా ఫ్యామిలీతో మాత్రం మూవీ చూడకండి. కొద్దిగా అంత అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొన్ని 18+ డైలాగ్స్ ఇంకా 18+ సీన్స్ ఉన్నాయి. సో, ఫ్యామిలీతోని చూడకండి. సో, సింగిల్‌గా చూడడానికి ట్రై చేయండి. యాహ్! పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మాత్రం నందు చాలా బాగా యాక్ట్ చేశాడు. నాకు నందుయి ఓపెన్‌గా చెప్పాలంటే హీరో బేస్ మూవీస్ నేను నందువి ఏవి చూడలేదు. మేబీ తీసుంటాడు. బట్ నేనైతే చూడలేదు. ఐయామ్ సో సారీ ఫర్ థట్. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని క్యారెక్టర్సే తీస్తారు కదా! సో, దాంతోని ఇది కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో. ఇంకా సో, ఒక హీరోయిన్‌గా చేసింది కదా ఒక అమ్మాయి. సో, ఆ అమ్మాయి కూడా బాగుంది. అండ్ ఇది పక్కా హైదరాబాద్‌లోనే తీసుంటుంది మూవీ. లైక్ మన స్లాంగ్ ఏ విధంగా అయితే ఉంటదో సేమ్ అంతే ఉంటుంది. మన తెలంగాణ యాసే. బట్ ముందు చెప్పినట్టుగానే ఇది పక్కా 18+. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. సోలోగా చూడండి. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీతోని చూసారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాల్సొస్తది. ఓకే. సో, ఈ మూవీ వచ్చేసి నాకు స్క్రీన్ ప్లే కొద్దిగా కొత్తగా అనిపించింది. అంటే స్టార్టింగ్ స్క్రీన్ ప్లే కొద్దిగా కొత్తగానే అనిపించింది. బట్ ముందు పోయే కొద్దీ కొద్దిగంత రొటీన్ ఫీల్ అయితది. అంటే లైక్ మీరు గెస్ చేసేస్తారు. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇది జరిగింది కదా! సో, దీని తర్వాత ఇదే జరుగుతదని మీ మైండ్‌లో వెళ్తే అక్కడ అదే జరుగుతది. సో, అలా. సో, అక్కడ చాలా క్రేజీ ఎండింగ్, టిపికల్ ఎండింగ్ అయితే అంతగా ఏముండదు. బట్ ఆ యొక్క స్క్రీన్ ప్లే అనేది వాళ్ళు కొత్తగా డిజైన్ చేసుకున్నారు. నాకు అది బాగా నచ్చింది. సో, యాహ్! మూవీ మీద ఇది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూసుంటే థియేటర్‌లో గానీ, ఓటీటీలో గానీ ఒకవేళ చూసి ఉంటే మరి మీకు మూవీ ఎలా అనిపించింది అని ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఒకసారి నా ఛానల్ ఒకవేళ మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అప్పటి వరకు ఉంటా. దిస్ ఈజ్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.